నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మహానాడు తీర్మానం. ప్రతి తెలుగువాడి ఆకాంక్షను గుర్తించాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. తెలుగుదేశం నిరంతరం సంస్కరణల పథంలో సాగుతోందన్న లోకేష్. మహిళా రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్కు ఘన నివాళి. హైదరాబాద్లోని ఘాట్ వద్ద అంజలి ఘటించిన కుటుంబ సభ్యులు, నాయకులు. దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం. పనుల పరిశీలన తర్వాత తెలిపిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై తెలంగాణలో కొనసాగుతున్న నిరసనలు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడం లేదని రైతుల ఆవేదన. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా. లోక్భవన్లో లేఖ సమర్పణ. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్. ఇరాన్పై మరోసారి దాడులకు దిగిన అమెరికా. హర్మూజ్ సమీపంలోని టెహ్రాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ను లక్ష్యం చేసుకున్నట్లు వెల్లడి. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన లోక్భవన్లో రాజీనామా సమర్పించారు. అధిష్టానం సూచన మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదుపరి సీఎం అవుతారని వెల్లడించారు. కర్ణాటకలో కొద్ది రోజులుగా సాగుతున్న నాటకీయ పరిణామాలకు తెరదించుతూ సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య గవర్నర్ లేకపోవడం వల్ల ఆయన కార్యదర్శికి తన రాజీనామాను సమర్పించారు. ఈ రాత్రికి గవర్నర్ బెంగళూరు చేరుకుంటారని చెప్పిన సిద్ధరామయ్య తన రాజీనామాను ఆమోదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜ್ಯಪಾಲರ ಭವನದಲ್ಲಿ ರಾಜೀನಾಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ಊರಿನಲ್ಲಿ ಇಲ್ಲ, ಇವತ್ತು ರಾತ್ರಿ ಬರ್ತಾರೆ ಅಂತೇಳಿ ಅವರ ಕಚೇರಿನಲ್ಲಿ ತಿಳಿಸಿದರು. ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನು ಅವರ ಕಾರ್ಯದರ್ಶಿ ಅವರ ಬಳಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು ಹೈಕಮಾಂಡ್ನವರು ಯಾವಾಗ ಸೂಚಿಸ್ತಾರೆ ಆವಾಗ ರಾಜೀನಾಮೆಯನ್ನು ಕೊಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಅದರ ಪ್ರಕಾರ ಮೊನ್ನೆ ಹೈಕಮಾಂಡ್ನವರು ರಾಜೀನಾಮೆ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ ಮೇಲೆ ನಾನು ನಾಳಿದ್ದು ರಾಜೀನಾಮೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಅಂದರೆ ಹಾಗಾಗಿ ಇವತ್ತು ರಾಜೀನಾಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ನನ್ನ ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನು ಅವರು ಬಂದ ಮೇಲೆ ಅಂಗೀಕಾರ ಮಾಡ್ತಾರೆ ಅಂತೇಳಿ ಸಂಪೂರ್ಣ ವಿಶ್ವಾಸ ಇದೆ. ఈ ఉదయం సిద్ధరామయ్య బెంగళూరులోని తన అధికారిక నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన రాజీనామా విషయాన్ని మంత్రులకు తెలియజేసిన సిద్ధరామయ్య తదుపరి సీఎం డీకే శివకుమార్ అని ప్రకటించారు. అనంతరం సిద్ధరామయ్యకు శివకుమార్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత వారిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. శనివారం సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం ఉండొచ్చని సమాచారం. డీకే శివకుమార్ సీఎం అవుతారన్న ప్రచారంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన వారికి ఆయన అభిమానులు స్వీట్లు పంచారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం 2 రోజుల క్రితం సిద్ధరామయ్య, డీకేలతో చర్చలు జరిపింది. ఒప్పందం ప్రకారం సీఎం పదవిని డీకేకు అప్పగించాలని కాంగ్రెస్ అగ్రనేతలు సిద్ధరామయ్యకు సూచించారు. సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. దేశానికి, తెలుగు జాతికి విశేష సేవలను అందించిన ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇది ప్రతి తెలుగువాడి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకొని మహానాడు వేదికగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, లోకేష్, ఇతర ముఖ్య నేతలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో తమకున్న అనుబంధాన్ని సీనియర్ నాయకులు గుర్తు చేశారు. ఒక సాధారణ రైతు బిడ్డగా జన్మించి సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తూ సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఎన్నో అజరామజర పాత్రలు నటించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ చేసిన పాత్రలు వేయాలంటే మళ్లీ ఆయనే పుట్టాలి తప్ప ఇతరులకు అసాధ్యమని తెలిపారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం చేజిక్కించుకోవటం చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని పార్టీకి ఎన్టీఆర్ ఇచ్చిన సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నడిచిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ పవిత్రమైన రోజున ఆయన సిద్ధాంతాలని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 83లో ఎలా అయితే యువతకు, విద్యావంతులకు అవకాశం ఇచ్చారు, అదే మనం ఈ రోజు చేస్తున్నాం. యువత, మహిళలకు అందలం అనేది మన పార్టీ ఆశయాల్లోనే ఉంది. మరో 40 సంవత్సరాలకు సరిపోయే నాయకత్వాన్ని ఇవ్వడం కోసం మనం ముందుకు పోతున్నాం. మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇక్కడ ఉండే వాళ్లే కాకుండా క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ప్రదర్శించిన వీడియో మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజకీయాలు సహా పాలనలో సంస్కరణలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. పార్టీ నుంచి జెన్జీ ఆకాంక్షలకు తగ్గట్లుగా సంస్కరణలు నిరంతరం ఉంటాయని స్పష్టం చేశారు. కార్యకర్తే అధినేత సహా నా తెలుగుదేశం నా బాధ్యత నినాదాన్ని బలంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్న లోకేష్ నియోజకవర్గాల్లో సమర్థ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని వివరించారు. డిఎస్సీలో ఒక్క టీచర్నైనా నిబంధనలకు విరుద్ధంగా నియమించామని చూపే ధైర్యం గొడ్డలి పార్టీ నేతకు ఉందా అని ప్రశ్నించారు. ఎన్నో కోర్టు కేసులు వేసినా న్యాయస్థానం అన్నిటికీ క్లీన్ చిట్ ఇచ్చిందని వివరించారు. నియామకాలు జరిగిన 6 నెలల తర్వాత జగన్ డిఎస్సీపై అసత్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రెండో రోజు మహానాడులో మధ్యాహ్నం వరకు 11.27 లక్షల మంది హాజరయ్యారని వివరించారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఉదయం ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. కొద్దిసేపు ఘాట్ వద్ద మౌనంగా కూర్చున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కుమారుడు నందమూరి రామకృష్ణ, మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి సహా పలువురు నేతలు నివాళులర్పించారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఎన్టీఆర్ ఘాట్కు తరలివచ్చి పుష్పాంజలి ఘటించారు. మరణం లేని జననం ఎన్టీఆర్దని ఈ సందర్భంగా పురంధేశ్వరి అన్నారు. రాజకీయాలు అధికారం చలాయించడానికి కాదని ప్రజాసేవకు ఎలా వినియోగించుకోవచ్చో ఎన్టీఆర్ రుజువు చేశారని పురంధేశ్వరి తెలిపారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కనుక వారి చల్లని చూపు, వారి యొక్క ఆశీర్వాదం తెలుగు వారి అందరి మీద కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఒక కథానాయకుడిగా అందరి హృదయాలకి వారు చేరువైనా కూడా ఒక ప్రజానాయకుడిగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం మాత్రమే కాకుండా రాజకీయాలన్నవి కేవలం అధికారం చలాయించడానికి మాత్రమే కాదు, ప్రజాసేవకి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చో రుజువు చేశారు. కనుకనే నేటికి సైతం తెలుగువారి హృదయాల్లో వారు ఎల్లప్పుడూ చిరంజీవులుగా ఉంటారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్డులో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి ప్రధాన రహదారిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం తామరకులులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. కూటమి నేతలతో కలిసి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో గొల్లపూడిలో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ జయంతిని జరుపుకున్నారు. బాపట్ల గడియారం స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం పునః ప్రతిష్ఠ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కడప జిల్లా వేంపల్లిలోని నివాసంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కర్నూలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి టీజీ భరత్ ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల శ్రీనివాస సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణులు నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లాలోనూ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఉచిత హెల్త్ క్యాంపును మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను భువనేశ్వరి ఆత్మీయంగా పలకరించారు. కేక్ కట్ చేసి ట్రస్ట్ ప్రతినిధులతో ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు. బసవతారకం ఆసుపత్రిలో జరిగిన వేడుకలో నారా బ్రహ్మణి పాల్గొని అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సినీ నటుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన సేవలు మరవలేమని బ్రహ్మణి చెప్పారు. అటు బాల్యంలో తోబుట్టువుల కోసం, పెళ్లయ్యాక పిల్లలు, భార్య కోసం ఎన్టీఆర్ ఎంతగానో కష్టపడ్డారని భువనేశ్వరి తెలిపారు. మహిళలు అన్నింటా ముందుండాలని కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన తెలుగు ఆత్మ గౌరవం కోసం, పేద ప్రజల కోసం రాజకీయ రంగంలో వచ్చారు. ఈ వర్గం కోసం ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్లారు. ఆయన తక్కువ సమయంలో మన తెలుగు ప్రజల్ని ఆయన్ని నమ్మి ఆయనకి 9 నెలల్లో ఆయన ముందుకొచ్చి తెలుగుదేశం పతాకం పైకి జెండా ఎగరేశారు. ఆ గొప్పదనం ఆ ఒక్క మహనీయుడికే దక్కుతుంది. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది నిర్మించారు. ట్రస్ట్ ద్వారా మేము ఏం చేయగలమో పేద ప్రజలకి మేము అన్ని ముందుకి తీసుకెళ్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శంగా నడిచే విధంగా రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిరాభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకి, లక్షలాది మందికి ఉపాధి, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే ఒక మంచి ఆలోచనతో ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రానికి రాని ఆలోచన ఈ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని అనుకుంటున్నాం. వారు ఏ రకంగా కలలు కంటున్నారో ఆ కలల్ని వారి దీవెనలుగా మేము భావించి ముందుకు మరింత ఒడివడిగా వెళ్తాం. గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న మన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా నైపుణ్యానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పటంతో పాటు చట్టం తీసుకొచ్చి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. పర్మనెంట్ క్యాంపస్ ని ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. హరీష్ రావు గారు ఏదంటే అది మాట్లాడతారు, కేటీఆర్ గారు ఏదంటే అది మాట్లాడతారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా చూస్తూ ఊరుకునేది లేదు. ఫస్ట్ అది అడ్డుకోవాలి, ఇది అడ్డుకోవాలని చేసి ఏ ప్రయత్నం చేసినా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. మా పనితనంలో మేము చూపెడతాం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రిలో ఒకటైన సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముందస్తు ఏర్పాట్లు పరిశీలించారు. ఆసుపత్రిలోని అన్ని ప్రధాన విభాగాలను ఆయన సందర్శించారు. ఆయా విభాగాల్లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సహకారం, సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకు తగ్గట్లుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్యన నిర్మించే కెన్ బెట్వా ప్రాజెక్టు ఒక నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన 51వ ప్రగతి సమావేశంలో 9 రాష్ట్రాలకు సంబంధించిన 30,000 కోట్ల విలువైన రైల్వే, విద్యుత్, రోడ్ల ప్రాజెక్టులపై సమీక్షించారు. ప్రజా ప్రాజెక్టుల్లో జాప్యం వల్ల వ్యయం పెరగడమే కాకుండా పౌరుల అత్యవసర సదుపాయాలు సకాలంలో రాకుండా పోతాయని మోదీ వెల్లడించారు. కెన్ బెట్వా ప్రాజెక్టును నమూనాగా తీసుకొని మిగతా రాష్ట్రాలు అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకోవాలని దిశానిర్దేశం చేశారు. నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవం వంటి నీటి పారుదల కార్యక్రమాలను సమగ్ర పద్ధతిలో చేపట్టే అవకాశాలను గుర్తించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. CBSE 12వ తరగతి మూల్యాంకన విధానంలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ నిరాశలో ఉన్నారని, దేశ సాంకేతిక ప్రగతిని ఆయన వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. CBSE ఫలితాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, దాని వెనుక ఉన్న కుంభకోణాన్ని వెలికి తీసేందుకు న్యాయ విచారణ సహా సిట్ ఏర్పాటు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో స్కామ్కు పాల్పడిన కంపెనీకే CBSE జవాబు పత్రాల మూల్యాంకనను అప్పగించారని రాహుల్ ఆరోపించారు. ఈ ఆరోపణలు తోసిపుచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వ కొనుగోలు విధానం ప్రకారమే కాంట్రాక్టు ఇచ్చామని తెలిపారు. ఏవైనా అక్రమాలు జరిగినట్లు తేలితే ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల్లో వరుస ఓటముల వల్లే రాహుల్ ఈవీఎంలను, డిజిటల్ ఇండియాను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు పరీక్షల అంశాలను రాజకీయం చేయవద్దని మంత్రి కోరారు. CBSE 12వ తరగతి మూల్యాంకన ప్రక్రియలో కొన్ని లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపిన ప్రధాన్ త్వరలో రీవాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటి వద్ద సోదాల సందర్భంగా ఈడీ అధికారుల వాహనాలపై జరిగిన దాడికి సంబంధించి 8 మందిని అరెస్టు చేసినట్లు కేరళ డీజీపీ ఆర్ఏ చంద్రశేఖర్ తెలిపారు. నిన్నటి ఘటనపై దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని చెప్పారు. దాడి చేసిన మరికొందరిని కూడా గుర్తించామని చెప్పారు. ఈడీ బృందాలపై దాడుల ఘటనను హోంమంత్రికి వివరించినట్లు ఆయన తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రమేష్ చెన్నతల ఆదేశించారని చంద్రశేఖర్ వివరించారు. సోదాల గురించి ముందుగా ఈడీ తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కానీ తనిఖీలు చేపట్టిన తర్వాత తాము భద్రతను ఏర్పాటు చేశామన్నారు. నిన్న ఈడీ అధికారులు భద్రతా సిబ్బందిపై జరిగిన దాడికి సంబంధించి కేరళ పోలీసులు సుమారు 300 మందికి పైగా కేసులు నమోదు చేశారు. ఈడీ అధికారుల వాహనాలపై రాళ్లు, ఇటుకలు విసరడంతో ఒక కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు FIRలో పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించిన CRPF, కేరళ పోలీసు సిబ్బందిపై కూడా దాడి జరిగిందని పొందుపరిచారు. విజయన్ కుమార్తె సంస్థకు ఒక ఇసుక తవ్వకాల కంపెనీకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై మాజీ సీఎం సహా పలువురి నివాసాల్లో నిన్న ఈడీ సోదాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదులో సామూహిక ప్రార్థన చేశారు. ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో చోటి ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. మధ్యప్రదేశ్ భూపాల్లో మత గురువు బక్రీద్ సందేశాన్ని వివరించారు. తమిళనాడు కోయంబత్తూరు, విల్లుపురంలో మున్సిపల్ మైదానాల్లో పెద్ద ఎత్తున సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ముంబైలోని YMCA గ్రౌండ్లో ప్రార్థనలు చేశారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో కుమార్ మండి ఈద్గా వద్ద ఈదుల్ అదా ప్రార్థనలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లాలో పలుచోట్ల రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గేటు వద్ద లారీల కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు అవుతున్నా తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిలిప్చెటు మండలం చిట్కుల్లో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం బస్తాలు తగలబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వెల్దుర్తిలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని రైతులు రోడ్డు మీద పోసి నిరసన తెలిపారు. వారికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన రైసు మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బీజేపీ బృందం నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించింది. రైతులు పడుతున్న ఇబ్బందులను నేతలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పట్టించుకునే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. చాలా మంది ప్రజలు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది కదా, అనుభవం ఉంటుందేమని చెప్పి భావించారు. కానీ ఇంత మూర్ఖంగా, ఇంత అనాలోచితంగా, బాధ్యతారహితంగా వివరిస్తారని మాత్రం ఎవరు ఊహించలేదు. 30 క్వింటాలు ఎకరానికి దిగుబడి వస్తే 10 క్వింటాలు మాత్రమే కొంటాం, 20 క్వింటాలు మీకు నచ్చిన అమ్ముకోమని చెప్పడం అంటే ఎంత మూర్ఖులు వీళ్ళు అర్థం కావాలి. వాళ్ళు చెప్తున్న మాటలు చెప్పాలంటే కాంటాలు లేవు, అమాలీలు లేదు, బస్తాలు లేవు, సుతులు లేదు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదు, ఇలా దాన్ని నిల్వ చేసుకుందామంటే గోడౌన్ లేవని చెప్పి మాట్లాడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై దాడి చేసింది. తమ బలగాలకు నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉన్నందునే ఈ దాడులు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. హర్మూజ్ జలసంధిలోని తమ వాణిజ్య నౌకను లక్ష్యం చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఆ డ్రోన్లను తమ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని వెల్లడించారు. ఇరాన్ మరిన్ని దాడులకు పాల్పడకముందే తమ దళాలు వారి సైనిక స్థావరాన్ని లక్ష్యం చేసుకున్నట్లు అమెరికా అధికారి చెప్పారు. ఇవి ముందు చూపుతో ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని తెలిపారు. రాడార్ వ్యవస్థను ఆఫ్ చేసి హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన అమెరికా ట్యాంకర్పై ఐఆర్జీసీ నౌకాదళం కాల్పులు జరిపిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిం పేర్కొంది. ఈ దాడి జరిగిన వెంటనే బందర్ అబ్బాస్ నగరంపై అమెరికా దళాలు దాడులు చేపట్టాయని తెలిపింది. ఈ దాడుల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. అటు కువైట్పై కూడా క్షిపణి డ్రోన్ దాడి జరిగింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఏ ప్రాంతాన్ని లక్ష్యం చేసుకుని దాడులు జరిగాయో కువైట్ వెల్లడించలేదు. ఇరాన్పై అమెరికా దాడులు చేపట్టిన కొన్ని గంటల్లోనే కువైట్ పైన దాడులు జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో కాల్పుల విరమణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్తో 4 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 2022లో ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ నిఘా వర్గాలు అంచనా వేశాయి. బ్రిటన్, నాటో సభ్యత్వ దేశాలపై రష్యా హైబ్రిడ్ యుద్ధం చేస్తోందని పేర్కొన్నాయి. విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, నీటి సరఫరా వంటి అత్యంత కీలకమైన మౌలిక వస్తువులే లక్ష్యంగా రష్యా రహస్య దాడులకు పాల్పడుతోందని ఆరోపించాయి. బ్రిటన్లో జరుగుతున్న గూఢచర్య కుట్రలు, విద్రోహ చర్యలకు మాస్కోని కారణమని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. అటు రష్యాతో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి 55,000 మంది సైనికులను కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే వెల్లడించారు. 4 ఏళ్ల నుంచి డాన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ స్థావరాలపై దాడుల కోసం రష్యా తన సైనికులను దశలవారీగా మోహరించింది. కొత్తగా చేరిన సైనికులు, జైళ్ల నుంచి నియమించుకున్న వారు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. వారికి సరైన శిక్షణ లేనందున యుద్ధరంగంలో భారీ ప్రాణ నష్టానికి దారితీస్తున్నట్లు తెలుస్తోంది. గాజా పునర్నిర్మాణమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలి 4 నెలలకే విధుల కొరతతో సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రతిపాదిత ప్రాజెక్టులు నిలిచిపోవడంతో మండలి భవిష్యత్ రాజకీయంగా, న్యాయపరంగా చిక్కుల్లో పడిందని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. ఈ సంస్థలో చేరేందుకు $1 బిలియన్ రుసుముతో జీవితకాల సభ్యత్వాన్ని ట్రంప్ ప్రతిపాదించారు. గాజా సహాయక ప్యాకేజీ కోసం శాంతి మండలికి $7 బిలియన్ ఇస్తామని సభ్య దేశాలు సైతం ప్రకటించాయి. వీటికి అదనంగా మరో $10 బిలియన్ ఈ సంస్థకు కేటాయిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే హామీలన్నీ ఆచరణలోకి రాలేదు. ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక నిధిని ఏర్పాటు చేసినప్పటికీ దాతల నుంచి $1 కూడా సంస్థ ఖాతాలో పడలేదని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి నెలకొన్న పరిస్థితిపై భారత్, చైనా నిర్మాణాత్మకమైన చర్చలు జరిపాయి. ఎల్ఏసీ వెంబడి శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపాయి. బీజింగ్లో నిన్న జరిగిన సమావేశంలో సరిహద్దు వెంబడి నెలకొన్న పరిస్థితులపై పలు కోణాల్లో భారత్, చైనా చర్చించాయి. ఈ చర్చలు ముందు చూపుతో జరిగినట్లు ఇవాళ భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అన్ని సరిహద్దు ప్రాంతాల పరిస్థితిపై భారత్, చైనా సమీక్షించినట్లు పేర్కొంది. సరిహద్దుల నిర్ధారణ, నిర్వహణ, యంత్రాంగాల ఏర్పాటు సహా ఇరు దేశాల సహకారానికి సంబంధించిన అంశాలను చర్చించామని విదేశాంగ శాఖ తెలిపింది. 4 రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాను నియమించారు. ఇప్పటివరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్దేవా స్థానంలో హర్ష్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ అధిష్టానం పేర్కొంది.
హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా డాక్టర్ అర్చనా గుప్తా బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా కేవల్ సింగ్ థిల్లాన్, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దెబ్రాయ్ నియమితులైనట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఈ 4 నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఆఫ్రికన్ దేశం కెన్యాలో ఓ ప్రభుత్వ బాలిక పాఠశాలలో మంటలు చెలరేగి 16 మంది విద్యార్థినులు మృతి చెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు. గిల్గిల్ ప్రాంతంలో ఓ ప్రముఖ బోర్డింగ్ స్కూల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ బోర్డింగ్ స్కూలులో మొత్తం 800 మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. అర్ధరాత్రి వేళ విద్యార్థినులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హాస్టల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన సమయంలో మిగిలిన విద్యార్థినులు బయటకు పరుగులు తీయగా వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మహానాడు తీర్మానం. ప్రతి తెలుగువాడి ఆకాంక్షను గుర్తించాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. తెలుగుదేశం నిరంతరం సంస్కరణల పథంలో సాగుతోందన్న లోకేష్. మహిళా రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్కు ఘన నివాళి. హైదరాబాద్లోని ఘాట్ వద్ద అంజలి ఘటించిన కుటుంబ సభ్యులు, నాయకులు. దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం. పనులు పరిశీలన తర్వాత తెలిపిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై తెలంగాణలో కొనసాగుతున్న నిరసనలు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడం లేదని రైతుల ఆవేదన. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా. లోక్భవన్లో లేఖ సమర్పణ. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్. ఇరాన్పై మరోసారి దాడులకు దిగిన అమెరికా. హర్మూజ్ సమీపంలోని టెహ్రాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ను లక్ష్యం చేసుకున్నట్లు వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.